హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది, ఇంకొక 2-3 రోజుల్లో. అయినా ఒక 2 మంత్స్ నుంచి నేను అంత రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు. ఇంకా దాంతో ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఇంకా నా సబ్స్క్రైబర్స్ కొంతమంది, చిన్న వరల్డ్ కదా నాది, అందులోనే చాలా వరకు అడిగేశారు, ఏంటి పెట్టట్లేవు, చేయట్లేవు, అంతేనా, ఆపేస్తావా అని. పెట్టకూడదని కాదు, ఆపేయాలని కాదు, కానీ సిచ్యువేషన్స్ అలా వచ్చినాయండి. ఇంకా ఫంక్షన్స్, మ్యారేజెస్, మధ్యలో హెల్త్ బాగోపోవటాలు, కొన్ని మిస్ హ్యాపెనింగ్స్కి అటెండ్ అవ్వాల్సి రావటం, ఇట్లా చాలా ఉన్నాయిలేండి కాజెస్, రీజన్స్ అయితే. అందుకే పెట్టలేకపోయాను. సో సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ అందరు గట్టిగా తగులుకున్నారు, పెట్టు, మానద్దు అని. అంతగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు చెయ్యాలి కదా. చేస్తాను, ఇక నుంచి రెగ్యులర్గా ఉండటానికి ట్రై చేస్తాను. ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన కాకరకాయ పులుసు వండానమాట. దాన్ని వీడియో చేసి పెట్టాను. నాకు ఉల్లిపాయ కోయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదండి, అందుకే ఒకటే ఉల్లిపాయ వేశాను. కిందంతా వంకాయ, టమాటోతో మేనేజ్ చేసేసాను అనమాట. ఇలా కూడా బాగుంటుంది, గుజ్జుగా ఉంటుంది, పులుసు దగ్గరగా చిక్కగా బాగుంటుంది. సో అందుకే ఈ వంకాయలు వేశాను. ఎలాగో సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్, పసుపు ముందే వేసాను. తొందరగానే మగ్గిపోతాయి. కాకరకాయలు కూడా వేసేసుకోవచ్చు. ఉప్పుతో కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట కాకరకాయలు. ఇప్పుడు యాడ్ చేసేస్తున్నా. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంచెం చేదుగానే తింటే మంచిది కాకరకాయ. ఎలాగూ ఇందులో బెల్లం పడుతుంది కాబట్టి పర్వాలేదు. లేదు కాకరకాయలో చేదు అస్సలు భరించలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ చిన్న ముక్క పిండేసి 1-2 సార్లు కడుక్కుంటే చేదు పోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 50% ఉడికిపోయే వరకు మగ్గించుకుంటే ఉడికిపోయింది. కాయగూరలు, వంకాయ మెత్తపడిపోయింది, టమాటో కూడా మెత్తపడిపోయింది, కాకరకాయ ఇంకొంచెం మగ్గాలి. సో ఇందులో ఇప్పుడు కారం యాడ్ చేసేసుకుందాం. 1 స్పూను కారం. నూనెలో కాసేపు కాకరకాయ వేగిన తర్వాత ముందుగా చింతపండు పులుసు పిసికి పక్కన ఉంచుకున్నాను. ఆ చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకోవాలి దీనికి. ఇంత ఉడికితే చాలు, యాడ్ చేసేసుకోవచ్చు చింతపండు. పులుసులో కాసేపు కాకరకాయ ఉడికిన తర్వాత ఒక బెల్లం ముక్క యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు ఉడికించుకుంటే మన కాకరకాయ పులుసు రెడీ. కారం కారంగా, తీయగా, పుల్లగా చాలా బాగుంటుంది. చేదు కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.